అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మనోహర్. టుడే we are going to discuss about the toxicity studies. The concept ఏంటంటే ఫార్మకాలజీ తెలుగులో కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలనే ఉద్దేశంతో నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైటింగ్ పార్ట్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఎనీహౌ యూ హ్యావ్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, జస్ట్ ది అండర్స్టాండింగ్ పర్పస్ ఓన్లీ, మీకు అర్థం అవడానికి నేను ఈ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. So this is Dr. Manohar from VGS College of Pharmacy. So here the need of toxicity studies in pharmacy, where I am going to explain about the procedure and applications of acute toxicity, subacute toxicity and chronic toxicity. So toxicity లేని కెమికల్ అనేది లేదు. సో ఏ డ్రగ్ అయినా కానీ ఎవ్రీ డ్రగ్ ఈజ్ ఎ పాయిజన్ at higher concentration. So here the concentration, it differs whether it is a drug or the poison. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే హార్ట్ డిసీజ్ వస్తుంటాం. అదే కొలెస్ట్రాల్ మనకి తక్కువగా ఉందనుకోండి బాడీలో, సో న్యూరలాజికల్ డిజార్డర్స్ వస్తాయి. ఎందుకంటే ది న్యూరలాజికల్ సెల్ మెంబ్రెయిన్ పైన కొలెస్ట్రాల్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపోనెంట్. అట్లానే విటమిన్ డి ఎక్కువ అయిందనుకోండి, సో కాల్షియం స్టోన్స్ ఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఇన్ కిడ్నీ. వేరస్ అదే విటమిన్ డి తగ్గిందనుకోండి, ఆస్టియోపోరోసిస్. సో ఇప్పుడు depending on the concentration, the effects are going to be varies. అట్లానే aspirin high content 650 milligrams మనం పెయిన్ కి యూజ్ చేస్తాం. అదే less concentration of aspirin is going to be useful for to treat the heart disease, to decrease the viscosity of the blood normally. So here ఈ టాక్సిటీ స్టడీస్ ఎందుకంటే, సో ఏదైనా కొత్త మాలిక్యూల్ ఇప్పుడు మార్కెట్లోకి రావడానికన్నా ముందు ఫస్ట్ ఏ ఆర్గాన్స్ పైన దాని ఎఫెక్ట్ ఉంటుంది, అది ఎంత కాన్సన్ట్రేషన్లో సేఫ్, ఈ పారామీటర్స్ అన్ని స్టడీ చేయడానికి మనం టాక్సిటీ స్టడీస్ అనేది చేస్తాం. టాక్సిటీ is the branch of science that deals with toxins and poisons and their effects. Toxicological screening is very important for the development of new drugs and for the extension of the therapeutical potentials. Toxicity tests are mostly useful for the examine the specific adverse effects. So here the toxicity studies ఎంత క్వాంటిటీలో మనకి సేఫ్గా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్ని, దాని గురించి నో అబ్జర్వబుల్ అడ్వర్స్ ఎఫెక్ట్స్, మనకి అడ్వర్స్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి ఎంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది డ్రగ్ మనం యూజ్ చేయాలని తెలుసుకోవడానికి కూడా మనం ఈ చేస్తాం. And some of the drugs are very target to specific organs. Say for example paracetamol ఉంది, సో లివర్ కి ఎక్కువ అవి ఎఫినిటీ ఉంటుంది. సో అట్లా మీరు అడ్మినిస్ట్రేట్ చేసిన డ్రగ్ వల్ల ఏ ఆర్గాన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందని తెలుసుకోవడానికి మనము ఈ టాక్సిటీ స్టడీస్ చేస్తాం. సో డ్రగ్ మాలిక్యూల్ ఒక డ్రగ్ మాలిక్యూల్ కనుక్కోవాలంటే ఫస్ట్ కాంపిటేటివ్ కెమిస్ట్రీలో మనకి థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ మాలిక్యూల్స్ నుంచి లీడ్ మాలిక్యూల్ని ఐసోలేట్ చేసుకొని దాని నుంచి ప్రీ క్లినికల్ స్టడీ, ఏదైతే హై లీడ్ మాలిక్యూల్ని యూజ్ చేసుకొని మనం ప్రీ క్లినికల్ స్టడీస్ చేస్తాం. సో క్లినికల్ అంటే హ్యూమన్ పైన చేసేది, ప్రీ క్లినికల్ స్టడీస్ అంటే యానిమల్స్ పైన చేసేది. సో ఈ యానిమల్స్ మేబీ రోడెంట్స్ అంటే మైస్ కానీ ర్యాట్ కానీ, లేకపోతే మ్యామల్స్ ఇవి క్యాట్ కానీ ర్యాబిట్ కానీ, సో ఆల్ దిస్. సో రోడెంట్ కానీ నాన్ రోడెంట్, లేకపోతే ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఈ టాక్సిటీ స్టడీస్ చేస్తాం. సో ఒక డ్రగ్ మాలిక్యూల్ మనకు మార్కెట్ రావాలంటే అట్లీస్ట్ 11 to 15 years and some billions of the amount is going to be spent on phase 1, phase 2, phase 3 clinical. So preclinical toxicity can be studied by single dose, short term repeated dose up to 90 days, and for the chronic more than. So here the depending on the time administration, single dose అనుకోండి, సో మనం ఒకసారి డ్రగ్ ఇస్తాం అండ్ దాని ఎఫెక్ట్స్ మనం 14 days దాన్ని అబ్జర్వ్ చేస్తాం యానిమల్ని ఎట్లా బిహేవ్ చేస్తుందని. షార్ట్ టర్మ్ రిపీటెడ్ డోస్ అంటే, సో ఈ డోస్ అనేది మనం రిపీటెడ్గా ఒక 14 days ఇచ్చి యానిమల్ ఎలా బిహేవ్ చేస్తుందనే చూస్తాం. సో ఇది సబ్ క్రానిక్ స్టడీస్లో వచ్చేసి యానిమల్ని 90 days అప్ టు 90 days వరకు మనం డ్రగ్ అడ్మినిస్ట్రేట్ చేసి దాని ఎఫెక్ట్స్ బై సాక్రిఫైస్ చేసి దాని యానిమల్ పెథాలజీ గురించి డిస్కస్ చేస్తాం. అట్లానే క్రానిక్ అనుకోండి, మోర్ దెన్ 90 days
డ్రగ్ ఇచ్చి, సో ఇవి డిపెండింగ్ ఆన్ ద డ్యూరేషన్ ఆఫ్ యూజ్. సే ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ బి యూజ్డ్ ఓన్లీ వన్స్. ఆ పెయిన్ వచ్చినప్పుడు మనం వేసుకుంటాం, తగ్గిపోద్ది అట్లా. కానీ డయాబెటీస్ అట్లా కాదు. ఇప్పుడు మెట్ఫార్మిన్ తీసుకున్నాం అనుకోండి, లైఫ్ లాంగ్ వీ హ్యావ్ టు యూజ్. అట్లనే యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ఉన్నాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్యులోసిస్ డ్రగ్ అట్లీస్ట్ వీ నీడ్ టు యూజ్ ఫర్ 1 year. సో ఇంత ప్రొలాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు దాని టాక్సిటీ ఎట్లా ఉందనే స్టడీస్ టాక్సిటీ. సో బయోకెమికల్ ఎథిక్స్, మనం ఏ స్టడీ అన్నా స్టార్ట్ చేసే ముందు యానిమల్ ఎథిక్స్, ఇన్స్టిట్యూషనల్ యానిమల్ ఎథిక్స్ కమిటీ నుంచి మనం పర్మిషన్ తీసుకుంటేనే వీఆర్ సపోజ్ టు డూ ఆన్. So Paracelsus is the father of toxicology. According to him, all substances are poisons. There is none which is not a poison. The right dose differentiate a poison and a remedy. So toxicity, acute, subacute and chronic toxicity, and special tests ఉన్నాయి. mutagenicity, reproductive toxicity, carcinogenicity, neurotoxicity and genotoxicity. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. acute toxicity, సో దీంట్లో మనం డ్రగ్ మనం టాక్సిటీ అడ్మినిస్టర్ ఫర్ పీరియడ్ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ 24 hours. ఒక 24 గంటల లోపలే మనం డ్రగ్ ఇస్తాం. ఒక 24 గంటల వరకు డ్రగ్ ఇచ్చేసి ఒక 14 days వరకు దాన్ని ఎఫెక్ట్స్ స్టడీ చేస్తాం. సో దీన్ని మనం డ్రైస్ టెస్ట్ అంటాం. అంటే దీన్ని ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ కాస్మెటిక్స్ మనం స్టడీ చేయాలనుకోండి, సో ఫస్ట్ ఆప్థాల్మిక్ ఇవి స్కిన్ పైన యాడ్ చేసి అండ్ 14 days దాన్ని అబ్జర్వ్ చేస్తాం. ఒక దాని ఎడిమా ఫామ్ అయిందా లేకపోతే ఎరిథీమియా ఫామ్ అయిందా అని. అట్లానే ద అక్యూట్ టాక్సిటీ మామూలుగా ర్యాబిట్ ఐలో ఇనాక్యులేట్ చేసి దాంట్లో ఇరిటేషన్ ఎట్లా ఉంది అనేసి స్టడీ చేస్తాం. దట్ ఈస్ acute toxicity. So normally skin of rabbit is divided into 4 different fragments. The first test substance చేస్తాం, నెగిటివ్ కంట్రోల్ వేస్తాం, పాజిటివ్ అండ్ వెహికల్ కంట్రోల్. ఈ 4 వేసేసి దాని ఎఫెక్ట్ ఎట్లా ఉందనేసి స్టడీ చేస్తాం. సో అక్యూట్ టాక్సిటీ మనం 5 animals తీసుకుంటాం. ఇన్ కేస్ ఆఫ్ ది రోడెంట్స్ అంటే ర్యాట్, మౌస్ ఉన్నప్పుడు, లేకపోతే మంకీ కానీ డాగ్ లాంటి పెద్ద యానిమల్స్ తీసుకుంటే ఒక యానిమల్ తీసుకుంటాం, దానికి ఇంజెక్ట్ చేసి ఒక 14 days అబ్జర్వ్ చేస్తాం. దీంట్లో బాడీ వెయిట్ కానీ దాని ఫుడ్ ఎట్లా తీసుకుంటుంది క్లినికల్ అబ్జర్వేషన్స్ చేసేసి ఆఫ్టర్ 14 days వీ సాక్రిఫైస్ ది యానిమల్ అండ్ వీ స్టడీ ది histopathological parameters. Thereby we'll see like what really happening at market. So here the at various methods ఉన్నాయి. Approximate lethal dose method, class method, fixed dose, acute toxic class method, up and down. అప్లికేషన్స్ వచ్చేసి మనం LD15 డిటర్మైన్ చేయొచ్చు, లేథల్ డోస్ 50 అండ్ మాక్సిమం టాలరబుల్ డోస్ ని అండ్ నో అబ్జర్వబుల్ ఎఫెక్ట్స్ లెవెల్స్ మనం స్టడీ చేయొచ్చు. టు ఐడెంటిఫై ద పొటెన్షియల్ టార్గెట్ ఆర్గాన్స్ for the toxicity, determine the reversibility of the toxicity and identify the parameters of the clinical monitoring. So here the LD50 and acute toxicity valla manam LD15 determine cheyochu. Here we can see the sodium chloride having 4000 milligrams per kg. kg LD50 value is slightly toxic ఎందుకంటే కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంది కదా. అదే బెటూలియం టాక్సిన్ అనుకోండి, సో ఇస్ గోయింగ్ టు 0.00001 కాన్సంట్రేషన్ LD50, అంటే that is said to be the very toxic, super toxic. They depending on the LD50 we are going to determine the toxic. Subacute వచ్చేసి మనం ద డ్రగ్ ని 2 నుంచి 12 weeks వరకు మనం అడ్మినిస్టర్ చేస్తాం. ఈ డ్రగ్ కాన్సంట్రేషన్ విల్ టేక్ ఫ్రమ్ ది ED50 కానీ LD50 కానీ, ఏదైతే అక్యూట్ టాక్సిటీలలో LD50 డిటర్మైన్ చేసామో ఆ కాన్సంట్రేషన్ మనం ఒక 12 weeks వరకు డ్రగ్ యానిమల్ కి ఇంజెక్ట్ చేస్తాం అండ్ విల్ అబ్జర్వ్ ఫర్ 30 to 180 days. Then the drug is the animal is sacrificed and histopathological observation. Subacute toxicity లో rodents and rodent and non-rodents ని యూజ్ చేస్తాం. That test substance are administered orally less than 90 days. The regular body weight variation, biochemical and cardiovascular parameters are studied. Okay, chronic toxicities. సో దీంట్లో ఏంటంటే 90 days కన్నా ఎక్కువ రోజులు మనం డ్రగ్ ని అడ్మినిస్టర్ చేస్తాం, దాని పారామీటర్స్ ని ఐడెంటిఫై చేస్తాం.
ఇది ఫర్ యాంటీ క్యాన్సర్ కానీ ట్యూబర్కులై కానీ అంటే క్రానిక్ ఇప్పుడు యాంటీ డయాబెటీస్ డ్రగ్స్ కానీ వీటికి మనం క్రానిక్ టాక్సిటీ స్టడీస్ సో దీంట్లో మనం హై డోసు లో డోసు మీడియం డోస్ అని యూజ్ చేస్తాం. నార్మల్గా క్లినికల్ డోస్ ఎంత ఉందో దానికి 10 రెట్లు యూజ్ చేస్తే దాన్ని హై డోస్ అంటాం. క్లినికల్ డోస్కి డబుల్ ఉంటే దాన్ని లో డోస్ అంటాం. మీడియం డోస్ ఏమో ఈ రెండింటి మధ్యలో ఏదైనా తీసుకుని మనం దీని ఎఫెక్ట్స్ చూస్తాం. సో మనం వేరియస్ డ్రగ్స్ని యానిమల్స్ని యూజ్ చేస్తాం ఫర్ స్టడీయింగ్ ది టాక్సిటీ. రోడియన్స్, మైస్, ర్యాట్, గినియా పిగ్, ర్యాబిట్, మంకీ, డాగ్ ఇవన్నీ. సో ఇప్పుడు కరోనాకి మనం వ్యాక్సిన్ డెవలప్ చేయాలన్నా కానీ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ యానిమల్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ టు యాక్ట్ యాజ్ ఎ మోడల్. సో ఎందుకంటే దీని ఫార్మకాలజీ కానీ యాజ్ పర్ డార్విన్స్ థియరీ ద సిస్టమ్ ఈజ్ సిమిలర్ టు హ్యూమన్. సో వీ కెన్ యూజ్ దీస్ యానిమల్స్ యాజ్ అ మోడల్ ఫర్ వేరియస్ డిసీజ్ అండ్ వీ కెన్ డెవలప్ న్యూ డ్రగ్స్. హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది చిన్న ప్రయత్నం, తెలుగులో ఫార్మకాలజీ చెప్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.